2 రోజుల క్రితం బొత్స సత్యబాబు గారి నాయకత్వంలో వైసీపీ లీడర్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు గారు పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలిశారు. జగన్మోహన్ రెడ్డికి బాధ ఏంటంటే సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి వెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డి బాధగా ఉంది. అందుకే ఈ డైవర్షన్ అటు గవర్నర్కి వెళ్ళడం, ఎక్కడికక్కడ మాట్లాడడం సాధ్య పద్ధతి లేదు. చంద్రబాబు నాయకత్వంలో తల్లికి వందనం 100% అందరికీ కూడా అందరం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్ ప్రయాణం ఇస్తున్నాం. అన్నదాత సుఖీబాబుకి డేట్ ఇచ్చారు నెక్స్ట్ మంతే. ఇంకేం కావాలి మీ అందరికీ? నాకు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? ప్రజలకు ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇస్తుంటే చూడలేక వారలేక మీరు ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తారని చెప్పి చేస్తారు. అలాగే శాంతి భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ శాంతి భద్రతలో రాష్ట్రంలో బాగోవాలంటే జగన్మోహన్ రెడ్డిని తిరగకుండా ఆపివేయాలి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డిని బయట తిరగకుండా ఆపేస్తే శాంతి భద్రతలు బాగుంటాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ చనిపోతున్నారు, కార్ల మీద ఎక్కించుకుని తొక్కిసాం పెడుతున్నారు. అలాగే జగన్కి సెక్యూరిటీ లేదంటున్నారు. సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు ఇచ్చారు. మీరు ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు సెక్యూరిటీ కావాలని అడుగుతారు కార్యకర్తలు, ఎవరైనా ఇంకా పెంచండి అని. మేము అడిగితే ఏమన్నారు? అవసరం లేదని ఇచ్చారు. అంటే అధికారులు ఇచ్చే రిపోర్ట్, అది ఎవరిది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టే అధికారులకు పంపించారు. అధికారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ అవసరం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ప్రజలకు సెక్యూరిటీ కావాలా, ఆయన వెళ్ళి ప్రోగ్రాంకి ప్రజలను కార్లు వేసి తొక్కి చంపేస్తున్నారని చెప్పి అందరూ రిపోర్ట్ వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో మీరు గవర్నమెంట్లోకి వచ్చాక కనీసం 2.5 సంవత్సరాల్లో బయటికి రానిచ్చారా? ఒకవేళ బయటికి పొరపాటున వస్తే ఇంటి మీద దాడి చేయించారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు తూర్పుగోదావరి జిల్లాకు వస్తే అనపర్తిలో ఆపివేసి 10 కిలోమీటర్లు నడిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి. అలాగే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర వస్తుంటే భీమవరం అవనండి, చిత్తూరు అవనండి, నెల్లూరు అవనండి, ఎక్కడికెక్కడ ఆపివేయడం, మాట్లాడకుండా, స్పీచ్ ఇవ్వకుండా, ఎక్కడికక్కడ పోలీసులు ఇబ్బంది పెట్టి రాళ్ళ దాడి ఇన్ని రకాలుగా చేసినా సరే యువకుడు కాబట్టి, దమ్మున్న నాయకుడు కాబట్టి లోకేష్ కాలు రగడేసి యువగలం పాదయాత్ర పూర్తి చేసి ప్రజలకు ఇవాళ అండగా ఉన్నాడు. చేయనిచ్చారా? ఓకే. మా పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నం హోటల్లో బంధించి బయటికి రానిచ్చారా జగన్మోహన్ రెడ్డి? ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా మిమ్మల్ని ఏమీ చేయలేదే. తిరగండి ఫ్రీగా అని చెప్పి వదిలేశారు. అంటే మీరు ప్రజలు చంపేస్తున్నారు, కార్లు ఎత్తించి చంపుకోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని ఆపండి బాబాయ్, కార్ల మీద చంపేస్తున్నారు, మాకు ఆయన దగ్గర నుంచి రక్షణ లేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా ఆలోచించాలా, డీజీ గారు పోలీసు కూడా ఆలోచించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అలాగే అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. మరి ఇక మీరు ప్రజల్లో ఎందుకండి? మన రాష్ట్ర ఆడపడుచులందరికీ మనసు గాయపడింది మీ మాటలతో. పోలవరాన్ని తొక్కి నారు తీశారు, పోలవరం ప్రాజెక్టుని సర్వనాశనం చేశారు, అమరావతి రాజధానిని సర్వనాశనం చేశారు, మా జిల్లా వస్తే పురుషోత్తపట్నాన్ని మూసేశారు, ఏలేరు మోడరేషన్ రద్దు చేసి పడేశారు. ఇన్ని రకాలుగా మీరు ఒక పక్కన రైతాంగాన్ని, ఒక పక్కన సామాన్య ప్రజల్ని అనగదొక్కి ఆర్థికంగా ఎదగకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఈ పరిపాలన గురించి మాట్లాడడం, మళ్ళీ మీరు గవర్నర్ దగ్గరికి వెళ్ళడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అదే చిన్నపిల్లల ఆటలాగా ఉంది. ఏమని అడగలరు? ఏం తప్పు చేసింది కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు? చూపించండి దమ్ముంటే. లేని కూడా ఇస్తా ఉన్నారు ఎక్కడికక్కడికి. డిఎస్సి పిలిచారు, ఉద్యోగాలకి ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇంకేంగా 9 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చింది. ఒక పక్కన ఉద్యోగాలు వరదలా వస్తున్నాయి లోకేష్ నాయకత్వంలో. ఇవన్నీ చూసి అసూయతో ఈవేళ ఇది డైవర్షన్ చేయాలి. అన్నదాత సుఖీబాబుకి ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఎలా ఇచ్చేస్తున్నాడు? ఇది డైవర్షన్ చేయాలి. లేడీస్ బస్సు ఎక్కేస్తున్నారు, ఇది డైవర్షన్ చేయాలి. తల్లికి వందలు వచ్చినాయి, పిల్లలు స్కూల్కి ఆగి వెళ్ళిపోతున్నారు. మీరు తల్లిలు కడుపు శోకం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్కడికి ఇచ్చారు. ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు. కుటుంబం అంతా ఆనందంగా ఉంది.
మరి ఇటువంటి అసూయపడి పార్టీ తిరగనివ్వడం కూడా తప్పు. మమ్మల్ని తెలుగుదేశం తిరగనిలేదా 2 ఏళ్ళు, బయటకు వస్తే కేసులు. అంచేత వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి పర్యటనని ప్రభుత్వాలు ఆపివేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలే కోరుతున్నారు. ఏ ఊరు వెళ్తే ఆ ఊరు కారు లెక్కించి చంపేస్తున్నారు. ఇది ఎలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ హయంలో ఎక్కడో రాయలసీమ నుంచి మా నియోజకవర్గం కొడవల వరకు కూడా మీరు వచ్చేసారు. మీ విజయానంద రెడ్డి గారు అడ్డగోలుగా రాష్ట్రంలో గనులన్నీ కొట్టేశారు. అందులో ఒక భాగం కొడవలి. ఆఖరికి పురావస్తు శాఖలో ఉన్న కొండలను కూడా కొట్టి అతలు పడేశారు. అందులో భాగం మా నియోజకవర్గంలో కొడవలి ఒకటి. ఆ బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. అది ఏ రాత్రి పగల కొట్టేస్తారో తెలియదు, ఏ రాత్రి ఆ విగ్రహం తీసి పడేస్తారో తెలియదు. అక్కడ 4 బావులు బౌద్ధిస్టులు నీళ్లు తోడుకుని మంచినీళ్ళు తాగి బావులు 4 ఉండాలి. 4 కూలగొట్టేసి మట్టేసి కప్పెట్టేశారు. అవన్నీ వస్తాయి బయటికి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆర్కియాలజీ కొండలన్నీ కొట్టేశారు. అన్నింటికి ఎన్ఓసి కావాలి కదా. అందులో మా కొడవలు ఒకటి. ఈ విధంగా చేస్తుంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేసింది. మాతో జనసేన చేసింది, బీజేపీ చేసింది. ఆపాం ఆవేళ. దాన్ని సడన్గా మీరు మొదలు పెడితే మేము అధికారుల దృష్టిలో పెట్టాం. ఈవేళ అధికారులు కూడా ఎక్కడైతే చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయో అట్ల మీద ఉక్కుపాదం మోపుతున్నారు. ఈవేళ జిల్లా కలెక్టర్ గారు రావచ్చు, గనుడు మైనింగ్ డీడీ కావచ్చు, ఎవరైనా సరే కంప్లైంట్ ఇచ్చినట్టు దాని మీద వెరిఫికేషన్ వెళ్ళారు. తప్పులే ఉన్నాయి. అప్పుడు ఇచ్చిన ఫైల్ ఇది. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రెస్ వారు అందరూ. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ బౌద్ధరామ యొక్క స్తూపాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, బౌద్ధుల యొక్క నూతులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా కూలగొట్టి ఆ రోజు ఎన్ఓసీలన్నీ పక్కకు పెట్టేసి పక్కదారి మలిపించేసి వేల చెట్లు ఉంటే జీడి మామిడి చెట్లన్నీ కొట్టుపడేసి పర్మిషన్ లేకుండా రైతులను బయటికి దోసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది ఈ విధంగా ఉంది. దానికి మచ్చు తొనక మా పిఠాపన అని చేత దీని మీద ఈవేళ సడన్గా అర్ధరాత్రిగా మీరు మొదలుపెట్టేసరికి మేము పోరాడాం. తెలుగుదేశం పోరాడింది, జనసేన పోరాడింది, బీజేపీ పోరాడింది. కూటమి ఎందుకుంటుంది? తప్పు జరిగితే కూటమి ఒప్పుకోదు. ఎక్కడ వేళ మేము కంప్లైంట్ ఇచ్చినట్టునే అధికారులు స్పందించి ఆ ఫైల్ అంతా తీస్తున్నారు. పాత ఫైల్ ఏముందన్నది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి తెలియదు. కానీ నీ ఫైల్ ఎక్కడ ఉన్నాయో తెలియదు, ఏమన్నది తెలియదు. నువ్వు బయట మొదలంటే మంచిదైంది. ఫైల్ చేస్తున్నారు. చట్ట ప్రకారంగా ఏ విధమైన చర్యలు ఉన్నాయో తీసుకుంటారు. నిజంగా చట్ట ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటే పనులు ప్రారంభించుకోవచ్చు. అందులో ఇబ్బంది లేదు. ఈ విధంగా రూల్స్ తొంగలోకి తొక్కి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర వ్యాప్తంగా గనులు దోపిడీ చేయడం జరిగింది. అందులో భాగం కొడవలు. అటువంటి ఏదైతే ఉన్నాయో ఎన్ఓసీలు లేకుండా ఈ విధంగా రూల్స్ అతిక్రమించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా కూలంకుషంగా ప్రభుత్వం వెరిఫై చేసి చర్యలు తీసుకుంటుంది. అందులో రాజీ లేదు. కూటమి ప్రభుత్వంలో నిజంగా కరెక్ట్గా ఉన్నాయి, పనులు ప్రారంభిస్తుంది. తేడాగా ఉన్నాయి, చర్యలు తీసుకుంటారు. అంచేత నీ హయంలో రాష్ట్ర వ్యాప్తంగా గనుల దోపిడీ, రాష్ట్ర వ్యాప్తంగా భూ దోపిడీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ సర్వనాశనం చేసింది, రాజధాని సర్వనాశనం చేశారు. ఈ విధంగా ఉన్న మీ ప్రభుత్వం గురించి ఈవేళ కలెక్టర్ గారు మన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పడం ఇవన్నీ కూడా చాలా మాకు చిరతనంగా ఉంది. గవర్నర్ గారు కూడా మరి పెద్ద ఆయన కూడా మనసులో నవ్వుకుంటారు. ప్రభుత్వం ఇంత కూటమి ప్రభుత్వం ఇంత చక్కగా వెళ్తుంటే ఇదే ప్రతిపక్షం అని చెప్పి మీకు చేతనవుతే ప్రజలు రండి, అసెంబ్లీకి రండి, చర్చించండి, ఏది కావాలో అడగండి, చర్చించండి, సమాధానం చెప్తుంది ప్రభుత్వం. అంతేగాని ఇటువంటి పిచ్చి పిచ్చి పేలాపనలు చంద్రబాబు నాయుడు శాంతి భద్రత లేవా? ఎక్కడ శాంతి భద్రత లేకపోతే జగన్మోహన్ రెడ్డి తిరుగుతాడా? ఎవరంటే మాట్లాడేది? నువ్వు ఉన్నప్పుడు శాంతి భద్రత లేవు, చంద్రబాబు నాయుడు తిరగనే లేదు, 10 కిలోమీటర్లు నడిపించావు. లోకేష్ యువకాలం పాదయాత్రగా యువకుడు వేడి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి టైంలో ఈ రాష్ట్ర గనుల యొక్క దోపిడీ జరిగింది. ఆ దోపిడీలో అన్ని రూల్స్ అతిక్రమించారు. మా కొడవల్లో అయితే పోలవరం కాలంకి 130 మీటర్ల వరకు ఏ విధమైన డిగ్రీలు చేయకూడదు. మీరు ఇంకా ముందుకెళ్ళి తరలిస్తున్నారు. అలాగే మీకు ఇచ్చిన స్థలంలో కాకుండా పక్క స్థలంలో కూడా
జగన్మోహన్ రెడ్డి గారు మీ వాళ్ళు తప్పేస్తున్నారు. అన్ని రకాలుగా డీవియేషన్స్ని కొడవలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గనుల్లోని మీరు క్రాస్ చేశారు. ప్రభుత్వం అన్నిటి మీద వెరిఫికేషన్ చేస్తుంది. న్యాయపరంగా ఉంటే మీరే చేసుకోవచ్చు. చట్టానికి వ్యతిరేకంగా ఉండి మా కొడవలలాగా ఏమన్నా ఉంటే వాటిని ఎట్టి పరిస్థితి ముందుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు గనుల దోపిడీ, ప్రాజెక్టు దోపిడీ, ఇళ్ల స్థలాల దోపిడీ జగన్ గారు, పోలవరం నాశనం చేశారు, అమరావతి రాజధాని నాశనం చేశారు. మీరేంటంటే ఇంకా గవర్నర్ దగ్గర పంపడం కానీ ఈ తప్పులు ఒప్పుకొని ప్రజలకు ఈసారి బుద్ధిగా ఉంటాను, చాలా చక్కగా ఉంటానని మీరు ప్రజల్లోకి వెళ్తే అసెంబ్లీకి వచ్చి చక్కగా ప్రజా సమస్యలు మాట్లాడితే మంచి నాయకుడు మా చంద్రబాబు. అసలు ప్రజా సమస్యలు మాట్లాడేవాడు ఉన్నాడంటే ఎన్ని సమస్యలు కావాలంటే అన్ని చేస్తారాయన. చక్కగా బుద్ధిగా వచ్చి అసెంబ్లీలో కూర్చోండి. మా మాస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఉంటారు, ఆయన చెప్పుకోండి. మీకు ఇబ్బందులు ఏమన్నా సరే ప్రభుత్వం స్పందిస్తుంది, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఎక్కడన్నా ఉంటే సలహాలు సంప్రదింపులు ఇవ్వండి. మీరు రోజుకి కోర్టుకి వెళ్ళి టైంలో మీకు ఖాళీ ఉండదు, కేసుల టైంలో ఖాళీ ఉండదు. ఎప్పుడో ఒక రోజు ఖాళీ ఉన్నప్పుడేమో సడన్గా గవర్నర్ని కలుద్దాం లేకపోతే ఇంకొకరిని కలుద్దాం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అని చేత ఈ విధమైన పద్ధతులు కరెక్ట్ కాదు. సూపర్ 6లో కూటమి ప్రభుత్వం దూసుకుపోతుంది. పథకాలు. అందులో మొదటి పథకం తల్లికి వందనం. కడుపులో బాధ పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి, ఇవాళ తల్లికి ఆనందం ఇచ్చినాడు చంద్రబాబు. ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం. నువ్వు 15,000 అన్నావు కదా, ఇప్పుడు విను, ఇళ్ళకెళ్ళి అడగండి. అలా అన్నదాత సుఖీభవ 10 రోజులు ఇస్తున్నాం, గోల పెట్టి ఆడండి. అలాగే రైమంటే ఆడవలసిన బస్సు ఎక్కుతున్నారు ఆగస్టు 15 చూసి టాటా చెప్పండి. అంత చెప్తే మీరు ఎందుకు పనిచేయదు, మీ పార్టీ కానీ మీరు కానీ ప్రజల్లో ఏమీ లేదు. దయచేసి ఒక సంవత్సరం మీరు అందరూ కూడా ఫార్మ్ క్యాంప్కి వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ రండి. ఎలాగ ప్రజా సమస్యలు మీకు అవసరం లేదు, సమస్యలే లేవు. సమస్యలు ఉంటాయి కదా మీకు అవసరం. దయచేసి అసెంబ్లీకి రమ్మని నేను స్వాగతిస్తాను.